ప్రియులారా, గత వీడియోలో మనం యేసుక్రీస్తుని అంగీకరించకపోవటం అనేది మహాభయంకరమైన పాపమని, అది పరిశుద్ధాత్మను దూషించుటతో సమానమని, ఆయనకి క్షమాపణ అనేది ఉండక వాళ్ళు నరకంలో పడవేయబడతారని చూసాం కదా. ఇప్పుడు ఏంటంటే రాబో కాలంలో వన్స్ యాంటిక్రైస్ట్ అనేవాడు బయలుపరచబడిన తర్వాత ఏం జరుగుద్దో అది చూసుకుంటున్నాం అన్నమాట. ఏంటంటే మనము ప్రకటన గ్రంథంలో చూసాం కదా, 13వ అధ్యాయంలో ఏమని చెప్తారు, ఆ ముద్ర వేయించుకోవాలని చెప్పి ఫాల్స్ ప్రాఫిట్ అనేవాడు బలవంతం చేస్తాడని చెప్పి. అవును, ఆ 13వ అధ్యాయం స్టార్టింగ్లో యాంటిక్రైస్ట్ గురించి చెప్తూ వాడు దేవదూషణ నామంతో నిండుకుంటాడని చూసాం కదా. అది ఒకసారి మనలో ఆల్రెడీ తండ్రి అయిన దేవుని డిఎన్ఏ ఉంటుంది. ఆది కాండంలో ఆదాముని చేసినప్పుడు ఆయన ఊపిరి విడిచేయడని, అప్పుడు నరుడు జీవాత్మ అయ్యాడని మనం చూస్తాం కదా. అది అంటే అలాగా అందులో తండ్రి అయిన దేవుని డిఎన్ఏ ఉంది. అది కాస్త ఇప్పుడు ఏమవుద్దంటే ఈ యాంటీ క్రైస్ట్ అనేవాడు డిఎన్ఏ అంటే దేవదూషణ నామాలతో నిండుకుంటుందని చెప్పి మనం తెలుసుకోవాలి. దానికి రుజువు ఏంటంటే ఆ ముద్ర వేయించుకున్న తర్వాత ఏంటంటే దేవుని ఉగ్రతలో పాలు పంపులు పొందుకుంటారని చెప్పి 2 అధ్యాయాలు చెప్తూ 16వ అధ్యాయంలో ఒక మాట చెప్పారు. ఆ ముద్ర వేయించుకున్న వాళ్ళందరూ దేవుని శిక్షకు తట్టుకోలేక దేవుని దూషించారని. అదే రుజువు. కనుక ఈ విషయాన్ని గమనించుకొని మనలో ఉన్న తండ్రి డిఎన్ఏ మారిపోయి యాంటీ క్రైస్ట్ వాడి డిఎన్ఏ తోటి నిండుకుంటామని చెప్పి మీరు గమనించుకొని, యేసై కొండ మీద ప్రసంగంలో చెప్పాడు కదా, నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని తీసి పారవేయము, 2 చేతులు కలిగి నరకంలో పడవేయబడుతూ కంటే ఒంటి చేతు నీవు పరలోకానికి వెళ్ళుట మేలని చెప్పి ఉన్నది కదా. అది జ్ఞాపకం చేస్తున్నాను, ఎందుకంటే ఈ ముద్ర కూడా కుడి చేతి మీద వేస్తారని చెప్పి 13వ అధ్యాయం చివరిలో మనం చూస్తాం కాబట్టి. కనుక ఆ విషయాన్ని గమనించుకొని మీరు ప్రాణాలు, ఎందుకంటే అదే అధ్యాయంలో చెప్పబడినట్టుగా ఏంటంటే మనం బ్రతకాలంటే ప్రాణం తీపి కలుగుద్ది. అందుకనే మనం ఎలా బ్రతుకుతామని అనుకుని కొంతమంది మొహమాటంతో వేయించుకుంటారు. అలా చేసినా కూడా మీకు క్షమాపణ అనేది ఉండదు. దానికి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 20 లాస్ట్ 2 వచనాల్లో ఉంటుంది. ఏంటంటే ఆ ముద్ర వేయించుకున్న వాళ్ళతో పాటుగా యాంటీ క్రైస్ట్ ఫాల్స్ ప్రాఫిట్ అందరూ కూడా ప్రాణాలతోనే నరకంలో పడవేయబడతారని. యేసుక్రీస్తుని రిజెక్ట్ చేస్తే ఆ ప్రాణాలతో ఏమి వెళ్ళరు, చనిపోయిన తర్వాత నరకానికి వెళ్తారు. కానీ ఇదేంటంటే తండ్రిని తిరస్కరించినట్టు. దీనికి శిక్ష ఏంటంటే ప్రాణాలతోనే నరకంలో వేస్తారు అనేటువంటి విషయాన్ని గమనించుకుని ఆ ముద్ర ఎవరు కూడా వేయించుకోకుండా ఉండాలని ప్రభు అయిన యేసు నామమున తెలియజేస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్.